హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్లో యూనిట్ 4కి సంబంధించి ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్. 5 మార్క్స్కి అలాగే 10 మార్క్స్కి మీకు 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వస్తాయి ఈ టాపిక్ నుంచి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్కి మీకు కంపల్సరీ అడుగుతారు, డామ్ షూర్ క్వశ్చన్, అస్సలు మిస్ చేసుకోకండి. When comes to definition of operators, operators are symbols used to perform operations on operands. ఇక్కడ మీకు ఆపరేటర్స్ అంటే సింబల్స్ లైక్ ప్లస్, మైనస్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, అండ్, ఆర్, నాట్, ఈ విధంగా ఉండే సింబల్స్ని మీరు ఆపరేటర్స్ అని అంటారు. సో ఇక్కడ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. ఇక్కడ మీకు ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్ అనమాట. కోడింగ్లో మనం వేరియబుల్స్లో డేటాని, వాల్యూస్ని స్టోర్ చేస్తూ ఉంటాము, వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, ఈ విధంగా ఆపరేటర్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి, ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. When comes to types of operators, R ప్రోగ్రామింగ్లో మీకు టోటల్ 5 types of operators ఉంటాయి. దోస్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ మిస్లీనియస్ ఆపరేటర్స్ అని 5 types of ఆపరేటర్స్ ఉంటాయి మీకు ఆర్ ప్రోగ్రామింగ్లో. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని అడుగుతారు కంపల్సరీగా. సో 5 మార్క్స్కి కూడా డామ్ షూర్ క్వశ్చన్ అనమాట ఇది. When comes to arithmetic operators, these are used to perform general arithmetic calculations on operands like addition, subtraction, multiplication, division and so on. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే జనరల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయో దానికి యూజ్ చేసే ఆపరేటర్స్నే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటారు. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పవర్, అలాగే మాడ్యులో ఆపరేటర్. మీకు పక్కన కోడింగ్ ప్రొవైడ్ చేశాను చూడండి. ఎగ్జామ్లో మీరు కంపల్సరీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. కోడింగ్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. పక్కన ఎగ్జాంపుల్ చూస్తే నేను ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేశాను, అలాగే బి అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనం జనరల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెన్షియేషన్ అండ్ మాడ్యులో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి సి అనే అనదర్ వేరియబుల్ తీసుకొని ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనం ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో సిని ఇంక్లూడ్ చేసాం చూడండి. అవుట్పుట్ మీకు ఏమొస్తుంది, 12 అని వచ్చింది చూసారా ఫస్ట్ అవుట్పుట్. అలానే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియేషన్ అంటే పవర్ అనమాట, అంటే స్క్వేర్. సో 10 స్క్వేర్ ఈజ్ 100 కదా. సో ఈ విధంగా అవుట్పుట్ 100 వచ్చింది చూసారా. అలాగే మాడ్యులో ఆపరేటర్ అంటే రిమైండర్ కోసం యూస్ చేస్తాము. సో రిమైండర్ మనకు అవుట్పుట్గా రావాలి అంటే మాడ్యులో ఆపరేటర్ యూస్ చేస్తాము. ఈ విధంగా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. నేను ఏదైతే కోడింగ్ ప్రొవైడ్ చేశానో అది జనరల్గా మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ కండిషన్స్ బిట్వీన్ ద ఆపరెంట్స్. సో సమ్ కండిషన్స్ని చెక్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం లైక్ అండ్, ఆర్, నాట్. సో ఇలాంటి ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాము. మీరు ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకునే ఉంటారు అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అని. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. జనరల్గా మనకి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 3 మాత్రమే ఉంటాయి, అండ్, ఆర్, నాట్ అని. బట్ వెన్ కమ్స్ టు ఆర్ ప్రోగ్రామింగ్ మీకు ఇక్కడ ఎలిమెంట్ వైజ్ అండ్, ఎలిమెంట్ వైజ్ ఆర్, ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట, ఇవి 2. ఫస్ట్ వన్ చూడండి, ఎలిమెంట్ వైజ్ లాజికల్ అండ్ ఆపరేటర్ అంటే సో ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ట్రూ. సో మనకి బోత్ ఆపరెంట్స్ అంటే బోత్ కండిషన్స్ కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఫాల్స్. ఎగ్జాంపుల్లో చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే చూడండి, ఎలిమెంట్ వైజ్ అండ్. సో అక్కడ చూడండి, ఏ అనే ఆపరెంట్లో ఒక వెక్టార్ని తీసుకొని ట్రూ అండ్ 0.1 అనే 2 వాల్యూస్ని తీసుకున్నాను. అండ్ బి అనే ఆపరెంట్లో ఎనదర్ వెక్టార్ తీసుకొని నెక్స్ట్ 0 అలాగే 4+3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను. ప్రింట్ అనే స్టేట్మెంట్ చూడండి, ప్రింట్ అనే స్టేట్మెంట్లో ఏ అండ్ బి ఎలిమెంట్ వైజ్ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం ఇక్కడ.
ఎలిమెంట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటే ఇక్కడ మీకు బోత్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడే మీకు ట్రూ అని వస్తుంది అవుట్పుట్. చూడండి, ఫస్ట్ వెక్టర్లో ఫస్ట్ వాల్యూ ఏంటి? ట్రూ. అండ్ సెకండ్ వెక్టర్లో ఫస్ట్ వాల్యూ 0. సో ట్రూ అంటే మనకి 1 కదా, నాట్ ఏ 0. ఫాల్స్ అంటే 0. సో ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది, సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మీకు అవుట్పుట్ కూడా ఫాల్స్ అని వచ్చింది. చూసారా? అదే కనుక మీకు సెకండ్ వెక్టర్లో 1 అనే వాల్యూ ఉంటే ట్రూ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అప్పుడు మీకు ట్రూ అనేది వస్తుంది. ఫస్ట్ వెక్టర్లో సెకండ్ వాల్యూ చూడండి 0.1 అండ్ సెకండ్ వెక్టర్లో సెకండ్ వాల్యూ 4 + 3i. ఇక్కడ చూడండి 0.1 ఈక్వల్ టు 4 + 3 అనే కాంప్లెక్స్ నెంబర్కి 0.1 అనేది ఈక్వల్ అవుతుంది. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనకు అవుట్పుట్లో ట్రూ అని వస్తుంది. చూసారా? సో ఫస్ట్ వెక్టర్లో అండ్ సెకండ్ వెక్టర్లో బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అని వాల్యూ వచ్చింది, అదర్వైజ్ మనకు అవుట్పుట్ ఫాల్స్ అని వచ్చింది. When comes to element wise OR, it returns true if either of operands is true. సో ఆపరెంట్స్లో ఏ ఒక కండిషన్ కనుక ట్రూ అయితే మనకి అవుట్పుట్లో బోత్ రిజల్ట్స్ కూడా ట్రూ అని వస్తాయి అన్నమాట. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు సేమ్ వెక్టర్స్ అనేవి తీసుకున్నాను, బట్ ఇక్కడ ఆపరేటర్ అనేది చేంజ్ చేసాం. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకు అవుట్పుట్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్స్ రెండు కూడా ట్రూ అని వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఏ ఆపరెండ్ కండిషన్ ట్రూ అయినా సరే మనకు అవుట్పుట్లో ట్రూ అనే వస్తుంది. నెక్స్ట్ చూడండి, నాట్ ఆపరేటర్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. సో మనకి ట్రూ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అక్కడ చూడండి, ప్రింట్ అనే స్టేట్మెంట్లో సో ఏ అండ్ బి ఆర్ అని తీసుకున్నాం కదా ఇక్కడ కండిషను. సో ఫస్ట్ వన్ ఏమైంది, మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో కండిషన్ అనేది ట్రూ అయితే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. When comes to logical AND and logical OR, సో ఇక్కడ it checks only the first element of operands. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ కోడింగ్లో సో లాజికల్ AND అనే తీసుకున్నాము. సో ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రమే చెక్ చేస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క కండిషన్ మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ మాత్రమే మనకు అవుట్పుట్గా రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కండిషన్ ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్స్ని మాత్రమే చెక్ చేస్తాయి, బోత్ ఎలిమెంట్స్ని చెక్ చేయవు. When comes to relational operators are also called as comparison operators. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటారు, లేదా రైట్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అడుగుతారు. సో ఈ బోత్ నేమ్స్ అనేవి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే రిలేషనల్ ఆపరేటర్స్ గురించే రాయాల్సి ఉంటుంది. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ కండిషన్స్ బిట్వీన్ ద ఆపరెంట్స్ మధ్య కండిషన్స్ని చెక్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే కంపేర్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. లైక్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఆపరెంట్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోడింగ్ చూడండి, ఏ అనే వేరియబుల్లో ఒక వెక్టార్ని అసైన్ చేశాను, అలాగే బి అనే వేరియబుల్లో ఇంకొక వెక్టార్ని అసైన్ చేశాను. ఇక్కడ మనం ఏ లెస్ దాన్ బి అని చెక్ చేస్తున్నాము. చూడండి, ట్రూ 0, అలాగే 0.1 కింద 0.1. నెక్స్ట్ యాపిల్ అండ్ బ్యాట్. మీకు అవుట్పుట్ చెక్ చేస్తే ఫాల్స్ అలాగే ట్రూ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రూ ఈజ్ నాట్ లెస్ దాన్ 0, 0.1 ఈజ్ నాట్ లెస్ దాన్ 0.1, బట్ యాపిల్ అండ్ బ్యాట్ దోస్ ఆర్ స్ట్రింగ్స్. యాపిల్లో మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ అనేది ఏ అండ్ బ్యాట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ బి. సో యాపిల్ ఫస్ట్ కదా, ఆల్ఫాబెట్ ఏ ఫస్ట్, బి అనేది సెకండ్. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి, అవుట్పుట్ ఈజ్ ట్రూ. ఎగ్జామ్లో మీరు సింపుల్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ రాసినా సరిపోతుంది, డిఫికల్ట్గా కాకపోయినా. సో అప్కమింగ్ వీడియోస్లో నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్కమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. When comes to assignment operators, those are used to assign values to the variables. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఫస్ట్ వెక్టర్ 1 అని ఒక వెక్టార్ తీసుకొని దానికి ఒక వెక్టార్ అని అసైన్ చేశాను, దాంట్లో 2 వాల్యూస్ని ఇంక్లూడ్ చేశాను. ప్రింట్ అనే స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్లో వెక్టర్ 1ని ప్రింట్ చేశాను చూడండి. సో ఏబి అలాగే ట్రూ అనే వాల్యూస్ ప్రింట్ అయినాయి. సో ఈ విధంగా డేటాని, వెక్టార్స్ని కానీ డేటాని కానీ అలాగే నెంబర్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కూడా మనం వేరియబుల్స్కి అసైన్ చేస్తాం బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. When comes to miscellaneous operators, those are mixed operators in R that stimulate the
ప్రింటింగ్ ఆఫ్ సీక్వెన్సెస్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ వెక్టర్స్ ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండెడ్. మిస్లీనియస్ ఆపరేటర్స్ని మనం వెక్టర్స్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. ఐదర్ లెఫ్ట్ హ్యాండెడ్ అయినా కావచ్చు, లేదంటే రైట్ హ్యాండెడ్ అయినా కావచ్చు. ప్రీవియస్ ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కామన్గా ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు మిస్లీనియస్ ఆపరేటర్స్, ఇవి మనకి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే ఉంటాయన్నమాట. ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ మిస్లీనియస్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, పర్సంటేజ్ ఇన్ పర్సంటేజ్ ఆపరేటర్. ఇట్ చెక్స్ ఇఫ్ అన్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ లిస్ట్ అండ్ రిటర్న్స్ ఏ బులియన్ వాల్యూ ట్రూ ఇఫ్ ద వాల్యూ ఈజ్ ప్రెజెంట్, ఎల్స్ ఫాల్స్. మనం ఒక వెక్టార్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఒక బంచ్గా తీసుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ ఇన్ పర్సెంట్ అనే ఆపరేటర్ యూజ్ చేసి సో లిస్ట్లో ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఉందా లేదా అనేది మనం కండిషన్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. సో మనం సెర్చ్ చేస్తున్న వాల్యూ అనేది ఆ వెక్టార్లో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది అవుట్పుట్. సో ఇఫ్ ఆ వాల్యూ కనుక ఆ వెక్టార్లో లేదనుకోండి, మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. వాల్యూ అనే వేరియబుల్లో 0.1 అనే వాల్యూని అసైన్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ కింద ఏ అనే వేరియబుల్లో ఒక వెక్టార్ని తీసుకొని 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేశాను. ట్రూ, 0.1, అలాగే యాపిల్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో వాల్యూ అనేది ఏ అనే వెక్టార్లో ఉందో లేదో అని చెక్ చేస్తున్నాం. కాబట్టి పర్సంటేజ్ ఇన్ పర్సెంట్ అనే ఆపరేటర్ని యూస్ చేశాను. అవుట్పుట్ చూడండి, మీకు ట్రూ అని వస్తుంది. వై? బికాస్ 0.1 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ వెక్టార్, రైట్? 0.1 అనేది ఏ అనే వెక్టార్లో ఉంది కాబట్టి ఆ వాల్యూ మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని వస్తుంది. సో ఇఫ్ 0.1 అనేది ఆ వెక్టార్లో లేదనుకోండి, మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, పర్సంటేజ్ స్టార్ పర్సంటేజ్ ఆపరేటర్. సో దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు మల్టిప్లై ఏ మ్యాట్రిక్స్ విత్ ఇట్స్ ట్రాన్స్పోజ్. మ్యాట్రిక్స్ అంటే అందరికీ తెలుసు, రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి వాల్యూస్ని. సో దాన్ని మ్యాట్రిక్స్ అని అంటాం కదా. సో ఈ మ్యాట్రిక్స్ని ఏంటంటే ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తుంది అనమాట. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ మీకు తెలుసు, రోస్ని కాలమ్స్గా రాస్తాం, కాలమ్స్ని రోస్గా రాస్తాం. ఇన్వర్టెడ్ మ్యాట్రిక్స్. Transpose of the matrix is obtained by interchanging the rows to columns and columns to rows. The number of columns of the first matrix must be equal to the number of columns of the second matrix. చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ విత్ ఇట్స్ ట్రాన్స్పోజ్ బి ప్రొడ్యూసెస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఒక మ్యాట్రిక్స్ని నెక్స్ట్ మ్యాట్రిక్స్తో లైక్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేస్తే మనకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ కోడింగ్ చూస్తే మీకు ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను. సో మ్యాట్ అనే ఒక వేరియబుల్లో ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాను. చూడండి, 1:6 రేషియో అంటే 1 నుంచి 6 వరకు నెంబర్స్ తీసుకున్నాను. అండ్ రోస్ మరికి 2 రోస్. ఎన్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ 2. అలాగే ఎన్ కాల్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ప్రో అనే వేరియబుల్. ఇక్కడ ప్రో మీన్స్ ప్రొడక్ట్ అనమాట. మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అని. సో దానికి రిఫరెన్స్గా ప్రో అనే ఒక వేరియబుల్ తీసుకొని సో దాంట్లో మ్యాట్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ అంటే సెకండ్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రొడక్ట్ మ్యాట్రిక్స్ ఉంటుందో దాన్ని ప్రింట్ చేశాను అవుట్పుట్ స్టేట్మెంట్లో. మనకు అవుట్పుట్ చూడండి, 14, 32, 32, 77 ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. దిస్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. చూసారు కదా, ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ క్వశ్చన్ అండ్ విచ్ ఇస్ డామ్ ష్యూర్ ఇన్ ఎగ్జామినేషన్. అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ఈజీగా కోడింగ్ అనేది నేర్పిస్తాను. ఆపరేటర్స్ మీద కోడింగ్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేను మీకు ఇప్పుడు ఏ విధంగా ప్రొవైడ్ చేశానో సేమ్ అవే ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి ఎలా వస్తున్నాయో మీకు అవుట్పుట్ అనేవి చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.